ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖాస్త్రం సంధించారు. జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మృదుల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోడీకి ఒక ఘాటైన లేఖ రాశారు. 5 పేజీల లేఖ రాశారు. జగన్ కేసుకు సంబంధించి ఎన్ఐఏకి ఏ విధంగా విచారణకు అప్పగిస్తారు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తిని మంటగలిపింది, ఇటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి సబబు కాదని చాలా ఘాటైన లేఖ రాశారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కూడా కేంద్రం వ్యవహారాలు చేస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్ ఏ విధమైన రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఈ దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాద చర్యలకు సంబంధించిన వ్యవహారాలు జరిగినప్పుడు మాత్రమే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒక ప్రతిపక్ష పార్టీకి ఉపయోగించేటట్టు ఏదో జరిగినట్టు కూడా మీరు ఈ విధంగా చేయడం సబబు కాదు. అది కూడా హైకోర్టులో అఫిడవిట్ ఏదైతే విచారణ జరిగే సందర్భంలో మేము ఇచ్చామని చెప్పి బయట పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి మామూలుగా కూడా సమాచారం ఇవ్వలేదు, ఆర్డినరీగా కూడా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుందో ఇదే ఉదాహరణ. ఇమీడియట్ గా మీరు తక్షణం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకొని ఎన్ఐఏకి ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. కేంద్ర హోంశాఖను మీరు ఆ విధమైన ఆదేశాలు మీరు జారీ చేయాలని ప్రధానమంత్రి కోరారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. ఈ విధంగా చాలా అంశాల్లో మీరు జోక్యం చేసుకున్నారు. అదేవిధంగా ఎన్ఐఏ చాలా రాష్ట్రాల్లో ఈ విధమైన అంశాలకు సంబంధించి ఎన్ఐఏ ఈ విధంగా జోక్యం చేసుకొని భంగపాటుకు కూడా గురైంది. అనేక రాష్ట్రాల్లో చిన్న కేసులు కూడా ఎన్ఐఏ దర్యాప్తును ఇవ్వడం జరిగింది. కానీ కోర్టుల్లో అవి నిలవలేదని కూడా చంద్రబాబు ఈ లేఖలో ఉదహరించారు. ఇమీడియట్ గా ఏదైతే ఎన్ఐఏకి ఇచ్చిన విచారణ ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సంబంధించిన సిట్ ఏర్పాటు చేసి విచారణ చివరి దశలోకి వచ్చిందని కూడా చంద్రబాబు కేంద్ర ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మృదుల, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.